మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కందుకూరు మండల ప్రకృతి వ్యవసాయం మోడల్ మేకర్ మాధవరావు సార్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి సార్ గారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మన సుమన్ టీవీకి ధన్యవాదాలు సార్. అదేవిధంగా నా పేరు మాధవరావు. నేను ప్రకృతి వ్యవసాయము కందుకూరు మండలము ఒక మోడల్ మేకర్గా పనిచేస్తూ ఒక వారం రోజు మాత్రం అనంతపురంలో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ 3 వారాల్లో ప్రాక్టికల్గా మనం వేసి చూపించడం. మనకి ప్రకృతి వ్యవసాయం అంటే ఫస్ట్ మనకి ఏటీఎం మోడల్ అనేది మనకి ఎక్కువ మోడల్ అనేది అసలు మోడల్ మేకర్ అంటే మోడల్ ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు, అదేవిధంగా మనకి ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ మరియు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రము ఏపీసీఎన్ఎఫ్ మరియు కేవీకే సహాయ సహకారాలతో ఏటీఎం మోడలు ఇక్కడ మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో వేయటం జరిగింది. అదేవిధంగా నీకు దీంట్లో ముందు పిఎండిఎస్ చేసాం. అసలు ముందు ప్రకృతి వ్యవసాయం చేసేదానికి బేస్ ఏంటంటే పచ్చిరొట్టి ఎరువులు ఉండాలి. పచ్చిరొట్టి ఎరువులు మనకి మన పెద్దవాళ్ళు జనుము, జీలగ, పిల్లిబెసర 3 రకాలు 4 రకాలు వేస్తున్నారు. మనకి పిఎండిఎస్ అంటే పచ్చిరొట్టి ఎరువులు ప్రీ మాన్ డ్రై సోయింగ్. పిఎండిఎస్ అంటే పంట మనకి తొలకరించే సీజన్కి ముందు మన పిఎండిఎస్ మనకి ప్రకృతి వ్యవసాయానికి పునాది ముందు. పచ్చిరొట్టి ఎరువులు కూడా మనం ఏంటంటే 20 నుంచి 30 రకాలు వేసుకుంటాం. ఎకరాకి వచ్చి 10 కేజీల క్వాంటిటీ అయినా కూడా రకాలు ఎక్కువ పెంచుకుంటున్నాం. రకాలు ఎందుకు ఎక్కువ పెంచుకుంటున్నాం అంటే భూమిలో ఏరు వ్యవస్థ ఎక్కువ ఉన్న దానివల్ల ఈ 20 రకాలు 30 రకాలు వేసిన దానివలన భూమిలో ఇదివరకు నిసారవంతం కెమికల్ వాడి నిసారవంతమైన భూమిని మనం సారవంతం చేస్తున్నాం. కాబట్టి ఈ 20-30 రకాల వలన మనకి కార్బన్ శాతం పెరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ రకాలు మనం వేస్తూ మన తోటి రైతులకు కూడా మీరు 1-2 కాదు నాయన, మీరు 20 రకాలు 30 రకాల క్వాంటిటీ అదే 10 కేజీల్లోనే ఆ 20 రకాలు 30 రకాలు వేసుకొని ఒక ఎకరా ముందు శాంపిల్ చూడండి. మీరు పొగాకు వేసినా ఏ పంట వేసినా కూడా ముందు పచ్చిరొట్టి ఎరువులు అనేది ముఖ్యం అని మనకి ఓగూరులో కూడా కొందరు రైతుల చేత కూడా వేయించాము. ఆ రైతులకి రిజల్ట్ ఏంటంటే మనం చెప్పిన రైతులు, మనకి పిఎండిఎస్ చేసిన రైతులకి, పొగాకు వేసిన రైతులు, పొగాకులో కూడా క్వాలిటీ కూడా దిగుబడి కానీ రేట్లు కానీ ఎక్కువ పలికినాయి. ఆ రైతును ఆదర్శంగా తీసుకొని కొదమలు కూడా ఎక్కువ మంది మనకి పచ్చిరొట్టి ఎరువులు వేయటానికి ఓగూరులు కానీ, పొలుకూరు కానీ, పాసారం కానీ, పాలూరు కానీ ఎక్కువ మంది ముందుకు వచ్చి అదేవిధంగా చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ఫీల్డ్ కూడా మనకి ఏపీసీఎన్ఎఫ్ మరియు కేవీకే వారి సహాయ సహకారాలతో ఇక్కడ పచ్చిరొట్టి ఎరువులు 20-30 రకాలు వేయటం జరిగింది. ఆ 30 రకాల ఎరువుల్ని మళ్ళీ కలిగి దున్నిన తర్వాత ఒక 10 రోజులు 20 రోజులు గ్యాప్ వదిలేసాం. దానికి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ గ్యాప్ వదిలేసిన తర్వాత మళ్ళీ సేద్యాలు చేసేసి దీనికి పశువుల ఎరువు నాటావు ఎక్కువ నాటావుదే ప్రిఫరెన్స్ చేస్తాం. నాటావుది ఎందుకు ప్రిఫరెన్స్ చేయాలా, మామూలుది ఎందుకు చేయకూడదు అనే ఒక డౌట్ ఉంటుంది. నాటావుది ఎందుకు చేయాలంటే మనకి మన సైన్సిస్టులు మన సార్ వాళ్ళ ద్వారా కానీ మనకి ల్యాబ్ టెస్ట్ జరిగింది. ల్యాబ్ టెస్ట్ జరిగితే ల్యాబ్ టెస్ట్లో మనకి ఒక గేదె ప్యాడ్ వచ్చేసి 100 గ్రాముల్లో 70 లక్షల సూక్ష్మజీవులే ఉన్నాయి మనకు పనికి వచ్చాయి. అదే నాటావుళ్ళు అయితే కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. 200 నుంచి 300 నుంచి 500 కోట్ల దాకా కూడా ఉన్నాయి. అదే 100 గ్రాముల్లో క్వాంటిటీ తక్కువలో ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి మనకి. అందుకని నాటావు పేడే కావాలని దాన్ని నాటావు పేడే కనుక మనకు నాటావు పేడ ఒక ట్రక్కు తోలుకుంటే పశువులు మామూలుగా గేదెలది 5 ట్రక్కులతో సమానం. 5 నుంచి 10 దాకా 5-6 తోలుకున్నా కూడా ఇది ఒక ట్రక్కు తోలుకున్నా చాలు. అంటే దీంట్లో అన్ని సూక్ష్మజీవులు ఒక 100 గ్రాముల్లోనే కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. అందుకని నాటావు పేడ వీళ్ళంతవరకు వీళ్ళు కాకపోతే ఇంకా 4-5 ట్రక్కులు అయిన తోలుకోవటం. పశువుల ఎరువులతోటి మనకి చేసుకొని దుక్కులో ఇది చేసుకొని ఘనజీవ అమృతాన్ని మనం తయారు చేసుకుంటాం. ముందు నాటావు పేడతోటి ఘనజీవ అమృతం తయారు చేస్తాం. ఘనజీవతం ఎలా తయారు చేసుకుంటాం ఏంది, ఒక 100 కేజీల నాటావు పేడ తీసుకొని దాంట్లో మనకి క్వాంటిటీ నల్ల బెల్లం ఒక 4 కేజీలు కలుపుకుంటాం. ఇదివరకు పాత ఘనజీవ అమృతం అంటే 2 కేజీలే కలుపుకునేది. ఇప్పుడు కొద్ది క్వాంటిటీ పెంచాం అనమాట. అదేవిధంగా నీకు మూత్రం కూడా తగినంత మనం ఆ బెల్లం కలుపుకొని 4 కేజీలు శనగపిండి కానీ ఉలవ పిండి కానీ ఏది రేటు అందుబాటులో ఉంటుంది శనగలైనా ఉలవలైనా మనకి న్యాచురల్ బండియే తీసుకుంటే మంచిది. తీసుకొని మనకి 100 కేజీల పేడ మీద మనకి ఈ 4 కేజీల శనగపిండి కానీ, ఈ 4 కేజీల నల్ల బెల్లం కానీ, నల్ల బెల్లం పశువులు తినే బెల్లం, కెమికల్ బెల్లం కాదు న్యాచురల్ది, ఆ బెల్లం కలుపుకొని మనకు తగినంత మూత్రం ఎంత పాతది అయితే అంత మంచిది. పేడ మాత్రం ఎంత ఫ్రెష్ అయితే అంత బాగుంటుంది. అట్లా కలుపుకొని మనం పిడకలుగా కానీ హోల్స్గా ఈ రౌండ్గా బాల్స్ కానీ చేసుకుంటాం. అది చేసుకొని మనం ఆఖరి దిక్కులో మనం అందరు యూరియాలు డిఐపీలు ఎట్లా వేసుకుంటారో మనం ఘనజీవామృతం చల్లుకుంటాం. ఘనజీవామృతం చల్లుకొని
ఆ తర్వాత మనం ఇక్కడ బెడ్లు తోలుకుంటాం. బెడ్లు 4 ఎడల్పు 4, 1 అడుగు ఎడల్పు కాలువ. అట్లా బెడ్లు తోలుకొని బెడ్ల మీద మనకి మధ్యలో మెయిన్ క్రాప్లు వేస్తాం. మనకి ఏటీఎం మోడల్ అని ముందు ఒక 20 సెంట్, ఇప్పుడు మనం ఏ గ్రేడ్ మోడల్లో ఉన్నాం. ఏటీఎం మోడల్ అక్కడ ఉంది, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఏ గ్రేడ్ మోడల్లో ఉన్నాము. మనం 1 ఎకరాలో వచ్చేసి ఒక మామూలు రైతు అయితే ఏక పంట వేస్తాడు. ఏదో జొన్ననో మొక్కజొన్ననో టమోటానో ఏదైనా ఒక పంట వేస్తాడు. మనం అదే ఎకరాలో మనం 20 రకాల పంటలు వేసి ఆ ఎకరాలో రైతు ఎకరాలో వచ్చే ఆదాయాన్ని మనం కనీసం 4 ఎకరాల్లో వచ్చే ఆదాయం చేస్తాం ఈ ఎకరాలోనే. ఒక ఏటీఎం మోడలే కనుక అనుకుంటే ఏటీఎం మోడల్లో మనం 20 సెంట్లలో తీసే ఆదాయం ఒక రైతు ఇడిగా అయితే ఇడి పైర్లు కనుక అయితే 1 ఎకరాలో తీస్తాడు ఆదాయం. అదే ఆదాయాన్ని మనం ఏటీఎం మోడల్లో 20 సెంట్లలోనే తీస్తాం. దాన్ని మనం మాటల్లోనే చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా వేసి చూపించాము. మన రైతుల కాడ కూడా వేసాము. అలగాయపాలెం కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, అలగాయపాలెం అక్కడ కానీ, మళ్ళీ పాలూరు కానీ, పలుకూరు కానీ ఇక్కడ కూడా మోడల్ కూడా అన్ని వేసి ఉన్నాయి. మాకు అనంతపురం మోడల్ అక్కడ ట్రైనింగ్ పోయిస్తూ ఆ ట్రైనింగ్ ఇక్కడ ప్రాక్టికల్గా మనం వేసి మనం ఒక కాదు చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా వేసి చూపిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాక్టికల్గా మన ఏపీసీఎన్ఎఫ్ మరియు కేవీకే సహాయ సహకారాలతో ఇక్కడ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ వేయటం జరిగింది.